హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, మనం గోల్డ్ కొనాలి అనుకుంటాము, కానీ మన యొక్క పరిస్థితుల వల్ల కొనుక్కోలేకపోతాము. కానీ మనం చక్కగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి. అది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే, ఒక దేశానికైనా లేదా ఒక రాష్ట్రానికైనా సాఫీగా సాగిపోవాలి అంటే ఒక బడ్జెట్ ప్లానింగ్ అయితే ఉండాలండి. అలాగే ఒక ఇంటికైనా కూడా ఒక మంచి బడ్జెట్ ప్లానింగ్ అయితే ఉండాలి. ఆ బడ్జెట్ ప్లానింగ్ ఉంటేనే మనము సేవింగ్ అయినా చేయగలుగుతాము. నెక్స్ట్ అప్పుల పాలు అవ్వకుండా ఉంటాము. నెక్స్ట్ మనం చెయ్యాలి అనుకున్న విషయాలు ఏవైతే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము. ఇవన్నీ తీరాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఖచ్చితంగా ఒక బడ్జెట్ ప్లానింగ్ ఉండాలి. ఇందులో మెయిన్ థింగ్ నేను పాటించే కొన్ని విషయాలను అయితే మీకు చెప్తానండి. నేను ఎవ్రీడే నా మార్నింగ్ నుంచి నేను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయేంత వరకు నేను స్పెండ్ చేసే ప్రతి వన్ రూపీకి కూడా నా దగ్గర లెక్క ఉంటుందండి. ఇది ఎందుకు, మనమే కదా ఖర్చు పెట్టుకుంటున్నాము, బయట వాళ్ళు కాదు కదా, మరి మనకెందుకు అని అంటే, మనకి తెలియకుండానే ఒక రోజులో ఎంతో కొంత అమౌంట్ని మనం వేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మనం బిఫోర్ డే అమౌంట్ని మనం ఖర్చు చేసాము అనేది ఒక్కసారి కానీ మనం చెక్ చేసుకుంటే, నెక్స్ట్ డే అనవసరమైన ఖర్చులు ఏవైతే మనం ముందు రోజు పెట్టామో వాటినైతే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే, మనం అమౌంట్ని కొంచెం సేవ్ చేసుకోగలుగుతాము. అలా సేవ్ చేసుకున్న అమౌంట్తో ఈజీగా అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు. మన కోరికలు ఏవైతే గోల్డ్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటామో వాటిని అయితే ఈజీగా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఓన్లీ పెద్ద అమౌంట్సే కాదండి, చిన్న చిన్న అమౌంట్స్ని కూడా మనము నోట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ దీనికోసమని కొంతమంది మళ్ళీ బడ్జెట్ బుక్స్ అని ఏవేవో ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి కదా, అలా ఆల్రెడీ రెడీగా ఉన్న బడ్జెట్ బుక్లకి వాటికి వీటికి కూడా డబ్బులు పెట్టి కొంటూ ఉంటారు. బట్ అంత అవసరం లేదండి. ఆల్రెడీ మనకి డైరీస్ ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సందర్భంలో మనకి డైరీస్ వస్తుంటాయి. మీరు గమనించినట్లయితే 2020 డైరీ అండి. అప్పటి నుంచి కూడా నేను రాసుకుంటూ ఉంటాను. రాయడం అంటే ఓ పెద్ద అకౌంటెంట్ లాగా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా నీట్గా డీటెయిల్డ్గా రాయడం అవసరం లేదు. నెక్స్ట్ డే మీరు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే మీకు అర్థమైతే చాలు. ఆ విధంగా అయితే మనం మెన్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఇలా చేయడం వల్ల మన పొరపాట్లు మనకు తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయకుండా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను 2022 నుంచి అయితే నేను ఇలా రాసుకుంటూ ఉంటానన్నమాట. ఇట్లా అంటే రఫ్గా రాసేసుకుంటాను, అంటే ఇంత డీటెయిల్డ్గా అట్లా ఏమి ఉండదన్నమాట. ఇలా రఫ్గా ప్రతి ఒక్కటి ఇట్లా రఫ్గా రాసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా రఫ్గా రైట్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ఖర్చులు ఏమయ్యాయి అనేది అయితే తెలుస్తుంది. ఇలా రాసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఖర్చులు ఏమయ్యాయి ఏంటి అనే ఒక చిన్న ఐడియా అయితే మనకు వస్తుంది అనమాట. దానివల్ల ఏంటి అని అంటే, మనము ఈజీగా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఉంటుంది. ప్లస్ మనకు అమౌంట్ కూడా చాలా సేవ్ అవుతుందండి. ఈరోజు సపోజ్ వెజిటేబుల్స్కి ఒక 50 రూపీస్ 60 రూపీస్ ఖర్చు పెట్టాము. దాంట్లో మన నెక్స్ట్ డే ఎంత సేవ్ చేయగలుగుతాము అనేది తెలుస్తుంది. ఈ మంత్ ఇంకేదైనా వేస్ట్ ఖర్చు చేసాము, నెక్స్ట్ మంత్ ఎలా సేవ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఇలా చేసినప్పుడు మనం ఎవ్రీ మంత్ ప్రతి లెక్క రాసుకుంటూ ఉంటే ఏ వస్తువుకి ఎక్కువ పెడుతున్నాము, దేనికి ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుందని మనకు ఒక ఐడియా వస్తుంది. వాటిల్లో నుంచి మనము అమౌంట్స్ సేవ్ చేసుకుంటూ వస్తే అట్లీస్ట్ మంత్లీ ఒక 2000 రూపీస్ సేవ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా, ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఎట్లేదన్నా మనం ఒక 3-4 మంత్స్లో అయితే 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కొని పక్కన పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఆ బడ్జెట్ ఉండాలి. ఆ బడ్జెట్కి తగ్గట్టు ఒక ప్లానింగ్ ప్రతిదీ ఒక్కటి కూడా మనం ఒక నోట్బుక్లో అయితే మెన్షన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం ఫాలో అయినట్లయితే సేవ్ చేసుకున్న అమౌంట్తో ఈజీగా అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇప్పటి వరకు ఈ హ్యాబిట్ ఎవరికి ఉన్నా లేకపోయినా ఇక మీదట అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది అని అంటే, ఒకానొక రోజు మనకి ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయి ఉంటే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.